బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో ప్రతిపక్షం ఏమో ఈసారి అమలు చేస్తారా ఆ పథకాలు లేదా అని అంటున్నారు. దాని గురించి ప్రతిపక్షము అట్లనే అంటది. గత సంవత్సరం అమలు చేస్తున్నాం. ఇలా పేదవాడికి రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చింది కాబట్టి, పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి కాబట్టి, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రతి ఎన్నికల్లో పేదవాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి దీవెనలు అందిస్తూనే ఉన్నారు కదా. మన పంచాయతీ ఎన్నికలు అందించారు కదా. ఇలా 1,15,00,000 మంది రేషన్ కార్డులు ఉన్నారు. ఇలా 1,15,00,000 మందిలో ఇలా 3,38,000 మంది ఇలా సన్నబియ్యం తింటున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారు, సామాన్యులు మధ్యతరగతి పేదవాళ్ళు కూడా అదే అన్నం తింటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మర్చిపోతారా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోతారా? కాబట్టి ప్రతిపక్షాలు అట్లనే మాట్లాడుతుంటాయి, వాళ్ళు అట్లనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో రోజు రోజుకి పెరిగిపోతుంది ఆప్యాయత, అనురాగాలు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజలకు నచ్చుతున్నాయి. నచ్చనోడే వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయనోడు ఏం చేస్తారు. కాబట్టి పని లేనివాడు ఏం చేస్తాడు, పిల్లిదలకాయ కొరికినట్టు ఏదో ఒకటి చేయాలి. నిరసన కార్యక్రమాలు చేస్తారు, పని లేని వాళ్ళు టైం పాస్కి చేస్తున్నారు కార్యక్రమాలు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కానివ్వండి, ఇప్పుడు కానీ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో ఒక అన్నదాతలకే 1,10,000 రూపాయలు ఖర్చు పెట్టింది. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ, వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేయలేక మిత్తి మాఫీ చేసి రైతులకు రుణమాఫీని ఎగ్గొట్టిండ్రు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు 2 సంవత్సరాలు 10 నెలల కాలంలో 12 నెలల కాలంలోనే దాదాపు 25,36,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేసింది. ఎవరు గొప్ప? ప్రజలకు తెలియదా తారతమ్యం? ఎవరు చేశారు, మేలు చేస్తున్నారు, ఎవరు కీడు చేశారు అనేది. కాబట్టి ఉచిత విద్యుత్కు 16,000 కోట్లు ఖర్చు పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. అదేవిధంగా బోనసులు 3,000 కోట్లు. ఇలా ఎకరానికి 25,000 రూపాయలు అదనపు ఆదాయాన్ని పొందుతుంది రైతు బోనసుల వల్ల. లబ్ధి పొందే వాళ్ళు రేవంత్ రెడ్డి పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞత ఉన్నారు. ఇలా అడ్వకేట్స్ యాక్ట్ అనేది ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. గతంలో కూడా తీసుకొచ్చిండా? గతంలో వామన్ రావు దంపతుల న్యాయవాదుల్ని నడి రోడ్డు మీద నరికి చంపితే బీఆర్ఎస్ వాళ్ళు నరికి చంపారు. చట్టం తెమ్మని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్, ప్రతి కోర్టులో ఉన్నటువంటి బార్ అసోసియేషన్లో మొత్తం కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే న్యాయవాదుల రక్షణ చట్టం తెమ్మంటే తెచ్చిరా? ఇలా రేవంత్ రెడ్డి ఇట్లా అడగంగానే చట్టం తీసుకొచ్చి, కాబట్టి న్యాయవాదులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. రోహిత్ వేముల చట్టం వివక్ష లేకుండా కళాశాలల్లో, చదువుకునే ప్రదేశాల్లో, విశ్వవిద్యాలయాల్లో వివక్ష ఉండకుండా రేవంత్ రెడ్డి చట్టం, రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తుంది. మరి అదే తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని బిడ్డలు చూడకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళపై కఠినమైన శిక్షలు విధించే విధంగా వాళ్ళ జీతంలో కోత విధించి ఆ తల్లిదండ్రులకు 15,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇచ్చే మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? ఇలా వృద్ధులు తర్వాత ఆ బిడ్డలు కూడా సంతోషపడుతున్నారు కదా. అరే రేవంత్ రెడ్డి మా అమ్మ నాన్నల కోసం చట్టం చేసిండే మంచిదే కదా. ఇంట్లో ఏ ఇబ్బందులు ఉన్నా సరే అడ్డుపడినా చట్టం రూపంలో నా జీతంలోంచి నా తల్లిదండ్రులు పోద్దని చెప్పి ఇటు బిడ్డలు సంతోషపడుతున్నారు, ఇటు తల్లులు సంతోషపడుతున్నారు. మరి ఇంత మంచి ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా? ఈ విధంగా చూసుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రతిపక్షాలకు పని లేదు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం ఏయో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరున్నారమ్మా, ఒక మహిళగా కాలేజీకి పోతారు, ₹1 లేకుండా బస్సు ఎక్కిపోతున్నారు. లేదంటే మీ ఆఫీస్కి పోతారు, ₹1 లేకుండా బస్సులో పోతున్నారు. అంటే నెలకు మీరు 3,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. నెలకు 3,000-4,000 రూపాయలు ఆదా చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 37 లక్షల మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ వాళ్ళు పుట్టింటికి పోతూ, తర్వాత కార్యక్రమాలకు, తర్వాత దేవుళ్ళ దర్శించుకోవడానికి, తర్వాత తీర్థయాత్రలకు, అదేవిధంగా జాతరలకు వెళ్తూ పుణ్యం పొందుతున్నారు లేదమ్మా. కాబట్టి ఇంత మంచి చేస్తుంటే దాదాపు 9,922 కోట్లు ఇలా మహిళల ఉచిత బస్సుకు ప్రయాణాలు చేశారు. మరి వాళ్ళందరి దీవెనలు, తోబుట్టువుల దీవెనలు ఉండవా చెప్పండి మరి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఈ విధంగా సంక్షేమం చేసుకుంటూ పోతుంటే ఇలా మహిళల లక్షాధికారులు కాదు, 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించింది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 70,000 కోట్లు మహిళలకు రుణాలు ఇస్తే, పావలా వడ్డీకో ఎనికి రుణాలు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలోనే 57,000 కోట్లు అసలు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. మహిళల్ని పెట్రోల్ బంకు యజమానులు చేసింది. నారాయణ పేట ప్రాంతంలో, రంగారెడ్డి ప్రాంతంలో మొత్తం ఒక 28 బంకులు మహిళల పేరు మీద ప్రారంభించి వాళ్ళని పెట్రోల్ బంకుల నిర్వహణలో కూడా భాగస్వామ్యం చేస్తుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు
ఆర్టీసీ బస్సులు యజమానులుగా మహిళా సంఘాలు చేసి ఇలా ఆర్టీసీలో బస్సులు తిప్పుతూ లాభ పొందుతున్నారు మహిళలు. దాదాపు ఇప్పటికే 499 బస్సులు మహిళలు తిప్పుతున్నారు. మొత్తం 600 బస్సులు టార్గెట్ పెట్టుకుంటే 499 బస్సులు వచ్చినాయి, మిగతావి కూడా రాబోతున్నాయి. ఆ మహిళల యొక్క సాధికారతకి ఈ విధంగా పాటుపడుతున్నాం. సరేనా, ఇప్పుడు కవిత గారు కూడా మాట్లాడుతున్నారు తుగ్లక్ పాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఆమెనేమో కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది, దాన్ని పెడుతున్నారు, రేపే అనౌన్స్మెంట్ అంటున్నారు. దాని గురించి ఇప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దురన్నట్టు ఆమె ఏదో మాట్లాడుతుంది. ఆమె అనుకుంటుంది 100 కోట్ల లిక్కర్ కేసులో జైలుకు పోయించింది. ఇప్పుడు ఏదో కోర్టు ఏదో ఈ జిల్లా కోర్టు కొట్టి వేసినంత మాత్రం హైకోర్టు ఏం చేసింది? ఇందులో అభియోగాలు ఉన్నాయి, మీరు విచారణ రమ్మని చెప్పిందా లేదా? ముందు దాంట్లో పునీతులై రమ్మనండి. ఫస్ట్ ఆ కేసులోంచి బయటకు వచ్చి పునీతులై వచ్చిన తర్వాత పార్టీ పెట్టుకోమని ఏమన్నా చేసుకోమనండి. ఇవాళ ప్రజా సంక్షేమానికి మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఏం చేశారు? మహిళలకు రుణాలు వాళ్ళు 5 లక్షల పరిమితి విధిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ 14 లక్షల రూపాయల వరకు మహిళా సంఘాలకు, రాష్ట్రంలో ఉన్న 6 లక్షల గ్రామీణ పట్టణ మహిళా సంఘాలకు 14 లక్షల వరకు లోన్లు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాం. ఆ రోజు మాట్లాడలేదు, నిద్రపోయింది. ఇవాళ అధికారం కోసం అధికారం ఎట్లా వస్తుందమ్మా? ఎన్ని పార్టీలు రాలేని కేఏపాల్ పార్టీ లేదా? కేఏపాల్ పార్టీ లెక్కనే కవిత పార్టీ. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన, రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పిండు కదా, ఢిల్లీలో చెప్పిండు 10 ఏళ్ల పాటు ప్రజలే కాపాడుకుంటారు రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆ విధంగా సంక్షేమ పథకాలు పోతున్నాయి. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి దీవెనలు ఇస్తున్నారు. రేపు మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు. మీకు కూడా స్కూటీ వస్తామ్మా, నా సోదరికి నీకు తప్పకుండా వస్తుంది. ఎలక్ట్రికల్ స్కూటీలకు 1600 కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టినాం. ఇచ్చిన మాట వాగ్దానం ఏది తప్పకుండా అన్నీ ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఇచ్చినప్పుడు ప్రజలందరూ దీవెనలో ఉంటాయో ఉండవు? మాకు ఇంకోటన్నా 2.5 ఏళ్ళు అవుతుంది రేవంత్ గారు పాల్గొనబట్టి. బట్ ప్రతిపక్షం కానీ కొంతమంది ప్రజలు కానీ ఏమంటున్నారంటే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టాడు, కానీ ఇంతవరకు తులం బంగారం కూడా లేదు. ఈ బడ్జెట్ లో మాకు ఇస్తే మాకు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆర్థిక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిండు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుల ఊబిలో కోల్పోయిన రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదాలు నడిపేందుకు రేవంత్ రెడ్డి ఏ విధంగా ఒక గజ ఈతగాళ్లా శ్రమిస్తాడు. శ్రమించుకుంటూ ఎవ్వరికి లోపాలు లేకుండా సంక్షేమ పథకాలు చేసుకుంటూ 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ, అరే డబ్బులు లేకపోయినా సరే ఇలా రుణమాఫీ చేసిన, డబ్బులు లేకపోయినా రైతు భరోసా మొత్తం కలిపితే 18,000 కోట్లు ఖర్చు పెట్టడం లేదా? ఆ విధంగా సంక్షేమ పథకాలు చేసుకోపోతుంటే మేము 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇస్తాను నా ఎకరాకి. రైతులు అంగీకరిస్తున్నారు. అరే పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి కష్టపడతాడు, వాడు చేసిపోయిన అప్పులు తీర్చుకుంటూ మన సంక్షేమానికి పాటుపడతాడని చెప్పి రైతులు, ప్రజలు అంగీకరిస్తుంటే కందకలేని దొర కత్తికెందుకు, నీకెందుకు రాబాయి? అసలు ప్రజలు అంగీకరించి ఓట్లేసి దీవిస్తుంటే మీకెందుకు ఆ బాధ? తులం బంగారం ఇస్తానన్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇస్తాం అన్ని. ఇలా మహిళల మొన్నటిదాకా అడిగారు స్కూటీలు ఎప్పుడు ఇస్తామంటే రేవంత్ రెడ్డి నేను ఇస్తా 1600 కోట్లు అయింది, 1,50,000 మందికి ఇస్తాను. అది పక్కన పెట్టారు. ఇప్పుడు ఇది మాట్లాడు తులం బంగారం ఎందుకు? బంగారం రేటు పెరిగింది కదా, కాబట్టి ఇయ్యలేడు అనుకుంటాడు. కానీ తప్పకుండా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాం. ఇవాళ కాకపోయినా రేపైనా నెరవేరుస్తాం. ఏమంటున్నారు ప్రజలు? రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి వరుస క్రమంలో నెరవేర్చుకుంటూ వస్తాడు. పాపం ఆయన కూడా యాడ్ని తీసుకొస్తాడు. రాష్ట్రంలో ఇప్పుడు దొంగతనం చేయలేడు, ఇంకో పని చేయలేడు. కాబట్టి రాష్ట్రాల్లో పన్నులు వేయకుండా, ప్రజలపైన భారం పడకుండా రాష్ట్ర ఆదాయాన్ని అప్పులు తెచ్చి అప్పులు కట్టడం జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో 1,54,000 కోట్లు అప్పు తెస్తే 1,80,000 కోట్లు అప్పు వీళ్ళు తెచ్చిన అప్పును చెల్లించాల్సి దానికి వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి మంచి చేస్తాడని నమ్మకం ప్రజల్లో ఉంది. ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు దాదాపు మేమేమంటున్నాం, మహిళలకు 2,500 ఇవ్వాలా ఇస్తానంటున్నాం. నమ్ముతున్నారు మహిళలు. ఇలా మహిళలు ఏమంటారు, నాకు 2,500 అయింది, రేవంత్ రెడ్డి నన్ను కోటేశ్వరుడు చేస్తాడు, ఇలా మహిళా సంఘంలో పెడితే నాకు లాభం వస్తుంది, నాకు 57,000 కోట్లు ఖర్చు పెట్టిండు, నాకు ఆర్టీసీ బస్సులో 4,000 రూపాయలు ఇస్తాడు నెలకి అని మహిళలు ఈ విధంగా సంబరపడుతుంది. అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు, ఇస్తాడు, మాకు నమ్మకం ఉంది, ఇవ్వాలి కాబట్టి రేపిస్తాడు అని ప్రజలు అంగీకరిస్తే మీరే ఉర్రా మధ్యలో. ఓకే అన్న, ఇంకోటి బడ్జెట్ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా సభలలో చెప్పాడు. రాష్ట్రం నుంచి ఎట్లాంటి ఆదాయం లేదు, నన్ను చీల్చుకొని ఇచ్చేసినప్పుడు రూపాయి రాదు, నన్ను దొంగల్లా చూస్తున్నారు బ్యాంకుల దగ్గరికి వెళ్తే అని ఇంతకు ముందుకు అన్నారు. బట్ ఇప్పుడు పబ్లిక్ ఏమంటున్నారు అంటే ప్రతిపక్షమే అంటారు, పబ్లిక్ అని కాదు. ఇక్కడ బడ్జెట్ రాష్ట్రంలో పెట్టడానికి లేదు, కానీ సినిమా వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏ సినిమా వాళ్ళకి కానీ రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా దుబారా చేయలేదు. వీళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే వాళ్ళు చేసిన దుబారా ఫార్ములా 1 రేసు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండు. ఎవరికి తెలవకుండా, రిజర్వ్ బ్యాంక్ తెలవకుండా, కేంద్ర ప్రభుత్వం తెలవకుండా, హెచ్ఎండిఏ సంస్థ కూడా తెలవకుండా ఒక ఫోన్ కాల్తో విదేశాలకు డబ్బులు తరలించి 58,000 కోట్లు మొత్తం తరలించి వీళ్ళ పార్టీ ఖాతాలు 47,000 కోట్లు వేసుకున్నారు. అది చట్ట ప్రకారం నేరం. అటు చేసిన రేవంత్ రెడ్డి అంతర్జాతీయ ఆటగాడు మెస్సీని తీసుకొచ్చి
ఆటలంటే ఒక క్రికెటే కాదు, ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడతాడు. క్రికెటే కాదు, ఫుట్బాల్ కూడా అంతర్జాతీయ ఆట, దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కూడా నేర్చుకోమని చెప్పి తెలంగాణ బిడ్డల్ని ప్రోత్సహించడానికి సొంత తన మనవుడిని చేసుకోవచ్చు. అది ప్రైవేట్ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం కాదు. దానికి ఎంత ఖర్చు అయింది? సింగరేణి సామాజిక బాధ్యత కింద, అంటే సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు మన పిల్లల్ని ఐఏఎస్లు ఐపీఎస్లు కావడం కోసం 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, 200 మందికి ఇచ్చారు. అట్లనే ఈ ఫుట్బాల్ ఆటను పెంచడం కోసం కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారు. సిఎస్ఆర్ ఫండ్లు ఏదో రకంగా ఎక్కడో చోట ఖర్చు పెట్టాల్సిందే అది. కాబట్టి ఈ ఫుట్బాల్ ఆటను ప్రోత్సహించడం ఖర్చు పెడితే 100 కోట్లు ఖర్చు అయింది అంటారు. ఖర్చు అయింది కూడా 8 కోట్లు ఖర్చు కాలేదు. ఆ ఖర్చు అయింది ఏంది? స్టేడియాలు, భద్రత, నిర్వహణకు, తర్వాత ఏమైనా చారిటీ ద్వారా వచ్చిన డబ్బులు కూడా పేద ప్రజలకే పోతుంది. మళ్ళీ అది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా కట్టలేదు. అది సింగరేణి సంస్థ అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నారు అక్కడ నుంచి వచ్చిన డబ్బు ఏదో ఒక దానికి ఖర్చు పెట్టాలి అని, అదేదో ప్రజలకు ఇచ్చిన హామీల పైన వాడు. అవునమ్మా, ఎక్కడ సింగరేణి సంస్థ ఏంటంటే సోషల్, అది కూడా ప్రజలకే. సింగరేణి సిఎస్ఆర్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే పేద ప్రజలు ఆ సింగరేణి ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో ఎక్కడ పేద ప్రజలు ఉంటే వాళ్ళ సంక్షేమానికి ఆ సంస్థ ఖర్చు పెడుతుంది. తర్వాత నేను అదే ఇందాక ఎందుకు చెప్పిన, సింగరేణి సంస్థ మన రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్లు కావటం కోసం ఎవరైతే మెయిన్స్ రాసి ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి పోతారో అట్లాంటి పిల్లల్ని ఇంటర్వ్యూకి పోయే వరకు కూడా వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తుంది. సింగరేణి ఎందుకు ఇస్తుంది? మరి నీకు ఎందుకు చేతకాలే? ఆ విధంగా ప్రోత్సహించినట్లే సివిల్ సర్వీస్లో రాణించాలని, ఇక్కడ ఫుట్బాల్ ఆటలో కూడా రాణించాలని సింగరేణి సిఎస్ఆర్ నిధులు ఇచ్చింది, ప్రభుత్వ నిధులు కాదు. ఆ నిధులు అట్లా ఖర్చు పెట్టాల్సిందే, దేనికో దానికి ప్రోత్సాహాన్ని ఖర్చు పెట్టాల్సిందే. కాబట్టి సింగరేణి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది. ఆ దెబ్బతోనే కదా అరే ఫుట్బాల్ అనేది ఒక ఆట ఉందని. ఒకప్పుడు గురుకులాల్లో ఉండేది, లేదంటే కేంద్రీయ విద్యాలయాల్లో ఉండేది. అట్లాంటిది ఇలా మారుమూల పల్లె పాఠశాలలో కూడా ఫుట్బాల్ ఆడతానే ఆలోచన పిల్లలకు వచ్చింది. కాబట్టి మంచి చేయడం కోసం తప్ప ప్రజాధనాన్ని దుబారా చేయడం కోసం కాదు ఆలోచన, దానివల్ల ఎక్కడ కాలేదు. అదే అంతర్జాతీయ పోటీలు, అందాల పోటీలు అన్నారు. అందాల పోటీలు కూడా 27 కోట్లు ఎవరిచ్చారు? అది ప్రభుత్వం నుంచి పోలే, స్పాన్సర్లు. ఆ పోటీలు వాళ్ళు ప్రచారం చేసుకున్నందుకు, లేకుంటే అక్కడ బోర్డులు పెట్టుకున్నందుకు, ఆ పోటీలు జరిగేటప్పుడు వాళ్ళు ప్రకటనలు, వాణిజ్య ప్రకటనలు ఇచ్చుకున్నందుకు వాళ్ళు ఖర్చు పెట్టారు తప్ప ప్రభుత్వం నుంచి ఖర్చు కాలేదు. అది 26-27 కోట్లు అయింది, అది 100 కోట్లు అయింది. కాబట్టి కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. కానీ ఆ దుబారా పడ్డ తెలంగాణని, దివాలా తీసిన తెలంగాణని అభివృద్ధి పదంలో నడపడం కోసం రేవంత్ రెడ్డి కష్టపడతాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులందరూ కూడా కష్టపడుతున్నారు. ఇది ప్రజలు గ్రహించాలి.